సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతున్న మమ్ముట్టి కలంకావల్ సినిమా ఎలా ఉందో చూద్దాం. కథగా చెప్పాలంటే ఇది ఒక సైకో క్రైమ్ థ్రిల్లర్. తమిళనాడు కేరళ సరిహద్దు గ్రామాల్లో ఒంటరి మహిళలను లోబర్చుకుని అనుభవించి వరుసగా హత్యలు చేస్తుంటాడు సైకో కిల్లర్ స్టాన్లీ దాస్. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ జయకృష్ణ ఈ సైకో కిల్లర్ ని ఎలా పట్టుకున్నాడు అన్నదే ఈ సినిమా కథ. నిజ జీవిత సీరియల్ కిల్లర్ సైనేట్ మోహన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో చంపడంలో ఆనందాన్ని పొందే సైకో కిల్లర్ స్టాన్లీ దాస్ గా మమ్ముట్టి అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కిల్లర్ ఎవరనే సస్పెన్స్ ఏమి ఉండదు. ఓపెనింగ్ సీన్ తోనే మమ్ముట్టుని సైకో కిల్లర్ గా పరిచయం చేస్తాడు దర్శకుడు జితిన్ కే జోస్. ఒక సైకిల్లర్ వరుసగా హత్యలు చేసుకుంటూ పోతుంటే ఆ కేసులోని ఒక ఆఫీసర్ ఎలా ఛేదించాడు అన్నది 2-3 మంచి ట్విస్టులతో చాలా ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమాలో అతిపెద్ద సర్ప్రైజ్ ఏమిటంటే మమ్ముట్టి సైకో కిల్లర్ గా నటించడమే. 400 చిత్రాల్లో అనేక రకాల పాత్రల్లో నటించిన ఈ లెజెండరీ స్టార్ ఈ సినిమాలో పూర్తి డార్క్ షేడ్ ఉన్న పాత్రలో నటించడం నిజంగా విశేషమే. అసలు మమ్ముట్టి మంచి సైకోగా నటించడమే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. పైకి సాధారణ ఫ్యామిలీ మ్యాన్ లా కనిపిస్తూ వరుసగా హత్యలు చేసే క్రూరమైన సైకో పాత్రలో అదరగొట్టేశాడు మమ్ముట్టి. ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే మమ్ముట్టి సైకో కిల్లర్ గా నెగిటివ్ పాత్రలో నటిస్తే జైలర్ విలన్ వినాయకన్ పోలీస్ ఆఫీసర్ గా హీరో లాంటి పాజిటివ్ పాత్రలో నటించడం. వినాయకన్ ఎంత బాగా నటించాడంటే జైలర్ లో చేసిన వర్మేనా ఈ పోలీస్ ఆఫీసర్ జయకృష్ణ అనుకునేంత సెటిల్డ్ గా చేశాడు వినాయకన్. కాకపోతే ఈ సినిమా చూస్తున్నంతసేపు కమల్ హాసన్ ఎర్ర గులాబీలు అమెజాన్ ప్రైమ్ లో ఉన్న ద హార్ట్ వెబ్ సిరీస్ గుర్తుకు వస్తాయి. అలానే మమ్ముట్టి సైకో కిల్లర్ గా ఎందుకు మారాడు అన్నది పూర్తి క్లారిటీగా చూపించకపోవడం కూడా కొంచెం లోటుగా అనిపిస్తుంది. టోటల్ గా సినిమా ఎలా ఉంది అంటే ఈ సినిమా ఒకసారి చూడడం మొదలు పెడితే చివరి వరకు చూడకుండా వదలలేం. 75 ఏళ్ల వయసులో సైకో కిల్లర్ గా నటించిన మమ్ముట్టి కోసమైనా ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే. ఇటువంటి క్యారెక్టర్స్ మన స్టార్స్ ఎవరు చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.